మేము గతంలో కూడా దీన్ని హైలైట్ చేసాము. ఆర్‌బీఐ గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. బ్యాంక్స్‌లో మ్యూల్ అకౌంట్ ఓపెన్ కాకుండా చూస్తే ఈ ఫ్రాడ్స్‌ని కట్టడి చేయవచ్చని. సో, అది కూడా వారి తరపు వాళ్ళు చేస్తున్నారు గానీ అంత రిగరస్‌గా అయితే జరగలేదు. తర్వాత విల్‌ఫుల్ నెగ్లిజెన్స్, తర్వాత డిఫాల్టింగు, తర్వాత ఈ కుమ్మక్కు అవ్వటం ఇవన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన తర్వాత వీళ్ళని కూడా మనం లీగలైజ్ చేస్తేనే ఒక మెసేజ్ వెళ్తుంది. రేపు ఫ్యూచర్‌లో వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు ఓపెనింగ్ అకౌంట్స్ విషయంలో అని చెప్పేసి సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్యాంక్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. బాధితుల నుంచి ఏమన్నా ఫిర్యాదులు అందాయా సార్? లేకపోతే సుమోటోగా ఇవన్నీ అప్రోచ్ చేసారా? కేసెస్ ఆల్రెడీ మా దగ్గర రిజిస్టర్ అయిన కేసెస్‌లోనే మేము అనాలిసిస్ చేసుకొని అకౌంట్స్ ఐడెంటిఫై చేసుకొని చేసాం. వీటన్నిటి మీద కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్పెసిఫిక్‌గా ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? లైక్ ఈ మ్యూల్ అకౌంట్స్ గురించి? నాట్ పర్టిక్యులర్లీ టు ద ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా. సో, మ్యూల్ అకౌంట్స్ మెయిన్ ఆక్సిజన్. సైబర్ ఫ్రాడ్ జరగాలి అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది కూడా మ్యూల్ అకౌంట్ ఉండాలి. సో, ఈ మ్యూల్ అకౌంట్‌ని అరికడితే సైబర్ క్రైమ్‌ని అరికట్టవచ్చు. సో, ఇది పోలీస్‌కి ఎంత బాధ్యత ఉందో బ్యాంక్స్ కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్నీ బ్యాంక్స్‌లో ఓపెన్ అయితాయి. అక్కడే ఆపరేట్ అయితాయి కాబట్టి. సో, బ్యాంకర్స్‌కి మేము చెప్పేది ఏంటంటే మీరు అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు స్ట్రిక్ట్‌గా కేవైసీ నార్మ్స్ అడ్‌హిర్ అవ్వండి. తర్వాత మీకు ఇచ్చిన ఆర్‌బీఐ నార్మ్స్‌ని ఫాలో అవ్వండి. అవి ఎటువంటి అనుమానం వచ్చినా ఇమ్మీడియేట్‌గా దాన్ని మీరు రిజెక్ట్ చేయండి అని చెప్తున్నాము. ఎటువంటి విల్‌ఫుల్ నెగ్లిజెన్స్ కానీ, లేకపోతే నిర్లక్ష్యం గానీ, లేదంటే కుమ్మక్కు అవ్వటం గానీ, ఇట్లాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ అవర్ మోటో.